మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ మిగిలిపోయిందా? అదే చికెన్ కర్రీని మళ్ళీ తినాలంటే బోరుగా ఉందా? అయితే ఈరోజు ఆ చికెన్ కర్రీతో సూపర్ టేస్టీ చికెన్ తొక్కు ఫ్రైడ్ రైస్ చేద్దాం. ముందుగా చికెన్ కర్రీలోని చికెన్ పీసెస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేద్దాం. రెసిపీ కోసం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తీసుకోండి. ముందుగా ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసి మ్యాష్ చేసిన చికెన్, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. అలాగే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేద్దాం. కొద్దిగా కారం కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించిన తెల్ల అన్నం వేసేద్దాం. ప్రతి గింజకు ఈ మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ తొక్కు ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తే మిగిలిన చికెన్ కర్రీతో ఎంత సూపర్ రెసిపీ వచ్చిందని మీరు ఊహించరు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం.